a sarpanch first, then leader of the land, an MLA with truth within his hand. In 83, a minister he became of transport, bringing honor to his name. But more than office or a title grand, he campaigned a dream for his own land. Telangana's freedom, a fervent, burning plea. For 50 years, he fought for all to see. With Jai Telangana, a magazine he would share on motorcycle back with a passion beyond compare. Through dusty roads, his songs would softly call, Ayayya Rama Rama, for justice standing tall. His tried the heart, he lit the fire within. Against the wrongs, a new dawn to begin. A Vaitarikudu, a pioneer true. His legacy endures in all that Telangana grew. Through silent now, since October's gentle close, his spirit whispers, Godavari flows. తెలంగాణ తల్లి హృదయంలో పుట్టింది ఓ పవిత్ర గీతం. కవితా సూర్యుడు కంఠస్వరం, పత్రికాంతి కలం జ్యోతిర్మయం. ముచ్చర్ల గ్రామపు మట్టిలో పాడుకొన్నాడు బాలకలలు, హన్మకొండ విద్యాగదుల్లో రాసుకొన్నాడు కల్వర్తనలు. సర్పంచ్ గా మొదలుపెట్టి జనతా నేతగా ముందుకెళ్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజాసేవల్లో నిజాలు చల్లి 83లో రవాణా శాఖకు తెచ్చింది గౌరవం ఈ అమరదీపం. కానీ పదవులు కాదు ముఖ్యం, తన తెలంగాణకు తనే ఒక స్వప్నం. 5 దశాబ్దాలు ఆయుధమై జై తెలంగాణ కోసం పోరాడను. మోటార్ సైకిల్ మీద పత్రికలు గ్రామ గ్రామాన తన కళను నింపెను. దుమ్ము పట్ల రహదారుల్లో అయ్యయ్యో రామరామ పాడేవాడు. అన్యాయాలు ముందు నుంచి జనతల్లో జ్వాలను రగిల్చేవాడు. వైతాళికుడు, అగ్రగామి అతడు. తెలంగాణ సాధనకు మూల స్తంభం. ఇప్పుడు లేకున్న అక్టోబర్ నెలల్లో గోదావరి తీరంలో అతని గుండె చప్పుడు వినిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పృథ్వీ